వెల్కమ్ టు A to Z క్రియేషన్స్. మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా. అదేవిధంగా రీసెంట్గా మన ఛానల్కి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వాట్సాప్ ఐకాన్ సింబల్ అనేది ఒకటి ఉంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ ఫోటో ఏదైతే ఉండదో ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్స్లో అనవసరమైన ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ ఆబ్జెక్ట్స్ని అవి ఎట్లా రిమూవ్ చేయాలా, లేకపోతే మీ ఫోటోలో ఏదన్నా అవసరం లేనట్టు వాటిని ఎట్లా తీసేయాలనేసి సో ఒకసారి చూద్దాం. సో దానికి కూడా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ప్లేస్టోర్లోకి అయితే వచ్చాము. మనం ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టచ్ అండ్ రీటచ్ అనేసి టైప్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు అడుగుతుంది, ఇక్కడ ఆల్బమ్ ఉంది ప్లస్ ట్యుటోరియల్స్ ఉంది. ఆల్బమ్ అంటే మీ ఫోన్లో ఉండే ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ట్యుటోరియల్ అయితే మీరు ఎలా ఎడిట్ చేయాలా ఏంటనేసి ఒకసారి మీరు కావాలంటే ట్యుటోరియల్ చూసుకోవచ్చు. ట్యుటోరియల్లో మీకు వీడియోస్ అనేవి ఉంటాయి, ఎట్లా చేయాలి ఏంటనేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇస్తారు. ఓకే, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఆల్బమ్లోకి వెళ్తున్నాను. సో ఆల్బమ్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫొటోస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. మీ ఫోన్లో ఏ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయిన తర్వాత నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఒక బొకే లాగా ఉంది కదా, ఆ బొకేని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరిని అట్లా పెట్టేసి బొకే అనేది ఎలా రిమూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం అనేసి నేను ఇక్కడ క్విక్ రిపేర్ ఉంది కదా, క్విక్ రిపేర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రిపేర్ చేసిన తర్వాత ఏంటంటే క్విక్ బ్రష్ అని వచ్చింది కదా, సో క్విక్ బ్రష్ మీద నేను క్లిక్ చేసి సో ఇక్కడ అనేది ఇట్లా బ్రష్ చేస్తున్నాను అనమాట. మీకు గ్రీన్ కలర్లో వస్తామని చూడొచ్చు మీరు. సో ఇది చాలా సింపుల్. సో నేను ఇప్పుడు అటు క్లిక్ చేసి వదిలేసాను. సో పైన ప్రాసెస్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ వర్క్ అనేది తీసేస్తుంది అనమాట. ఆ బొకే వరకు తీసేసింది చూసారా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీ ఇక్కడ కొంచెం బ్లర్ వచ్చింది, అక్కడ బ్లర్ వచ్చింది కదా, దానికి ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఆబ్జెక్ట్ రిపేర్ ఉంది కదా, ఆబ్జెక్ట్ రిపేర్కి వెళ్ళేసి మీకు ఏంటంటే, సో ఇక్కడ ఒక వైట్ గీత ఉంది కదా, సో దాని మీద నేను ట్యాప్ ఇస్తున్నాను. సో ఇక్కడ గో అని వచ్చింది, గో మీద క్లిక్ చేయాలా. సో చేసిన తర్వాత వైట్ అది పోయింది. ఇప్పుడు అదేవిధంగా మీకు ఏదైతే అనవసరంగా ఉందో సో వీటిని తీసేయాలంటే జస్ట్ మీరు అట్లాగా దాని మీద బ్రష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనంటే ఇక్కడ ఒక హీరో ఉన్నాడు కదా, సో అతన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో గో మీద ప్రెస్ చేస్తే అది మళ్ళీ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు 100 రాగానే అది ప్రాసెస్ అనేది పూర్తిగా జరిపినట్టు అర్థం. సో ఇక్కడ అనేది మీకు క్లీన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కొంచెం మీకు డిఫరెంట్గా వచ్చింది, దాన్ని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో దానికోసం అనేసి ఇప్పుడు మనం క్విక్ రిపేర్లోకి వెళ్ళేసి బ్లెమిష్ రిమూవర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు అది కూడా కొంచెం అనేది పోతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు మీకు కావాల్సిన విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి వెళ్ళిపోయింది చూడండి.
సో ఈ విధంగా మీరు అనేది మీ ఫోటో అనేది మీకు అనవసరమైన ఆబ్జెక్ట్స్ అని కానీ అనవసరమైన పర్సన్స్ మీ ఫోటోలు ఉన్నప్పుడు తీసేయాలంటే మీరు ఈ విధంగా తీసి ఎడిట్ చేసుకొని సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది మీకు సేవ్ ఎస్ ఎ కాపీ ఆర్ మోడిఫై ఒరిజినల్ ఆర్ మీరు ఎవరికన్నా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు మెయిల్ ద్వారా కానీ, లేకపోతే మీ గూగుల్ ఫొటోస్ ఏదైతే ఉంటాయో దాంట్లో అప్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, మీకు అది ఏ ఫార్మాట్లో కావాలా, జేపీజీ ఫార్మాట్లో కావాలా లేకపోతే పిఎన్జీ ఫార్మాటా లేకపోతే ఏంటనేసి ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని సైజ్ అనేది మీకు ఏ విధంగా ఏ రెవల్యూషన్లో కావాలని కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకునే దానికి ఉంది. ఇక్కడ మా మీడియం, హై, మ్యాక్సిమం, సో క్వాలిటీ అనేది కూడా చేంజ్ చేసుకున్నట్టుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు సేవ్ యాజ్ కాపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలోకి ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.